ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం అనగా మరొక ఎపిసోడ్లో అనగా ప్రభు కృపను బట్టి 1052వ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒక దేవుని సేవకునిగా అక్కడక్కడ వాక్యాన్ని బోధించవచ్చు, కానీ టీవీ ద్వారా లేకపోతే ముఖాలు చూడని వారికి కూడా వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అలాగని టీవీ పరిచర్య గొప్ప పరిచర్య, మిగతా అవన్నీ తక్కువ పరిచర్యలని నేను చెప్పడం లేదు. దేని గొప్పతనం దానికి ఉంది. ఏ పరిచర్య అయినా గొప్పదే. ప్రభువు కోసం మనం చేసే ప్రతి పని గొప్పదే. టీవీ పరిచర్య గొప్పది, వీధి సువార్త కూడికలు గొప్పవి కాదని అనలేదు. ఏ పరిచర్య అయినా గొప్పదా కాదా అని ఎలా తెలియబడుతుంది అంటే అది చూపించేటువంటి ప్రభావాన్ని బట్టి, ఆ పరిచర్య ద్వారా ఆత్మలు రక్షింపబడుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి అంతవరకే. కానీ ఆ పరిచర్య ద్వారా ప్రసంగికునికి కలిగే పబ్లిసిటీ కాదు. కాబట్టి మన పరిచర్య ప్రభువు కోసం మనం చేసేటువంటి పని వ్యర్థం కాదు. ప్రభువు కోసం పని చేస్తే ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రభువు కోసం అలసిపోకుండా అలయక సొలయక మనం పనిచేయాలి. ఒకళ్ళు అలసిపోయినా కానీ పనిచేయాలి. అలసి ఉన్న రీతిగా బావి యొద్ద ఆయన కూర్చున్నాడు అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఇప్పుడు ఏం మాట్లాడతాంలే, కాసేపు పడుకుందాంలే చల్లగా అని ఆ రోజు లేకపోతే ధోనిలో లేకపోతే ఆ పడవలో ఓడ లేకపోతే ధోని యొక్క అమరములో పడుకున్నాడని కాదు, పడుకొని నిద్రపోయాడని కాదు. ఒకవేళ ఆయన అలసి ఉన్నాడు కాబట్టి అదమరిచి నిద్రపోయాడు అనుకోండి, సమరయ గ్రామము రక్షింపబడిండేది కాదు. సమరయ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవం కదలిక వచ్చిండేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు, 1,20,000 మంది. యేసు ప్రభు సమరయ పట్టణానికి వెళ్ళాడు, అక్కడ ఎంతమందో మరి మనకు తెలియదు. పేతురు ప్రసంగం చేశాడు, 3,000 మంది. ఫిలిప్పు వెళ్ళాడు, సమరయ పట్టణం అంతా షేక్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోనా, యేసు ప్రభు, అంతేకాకుండా పేతురు, ఫిలిప్పు, ఈ 4 ఉదాహరణలు మనకున్నాయి. అనగా చిన్న ప్రసంగమైనా పెద్ద ప్రసంగమైనా దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు కార్యం జరిగించినప్పుడు ఆత్మలు ప్రభు తట్టు తిరుగుతాయి, ప్రజలు ప్రభు తట్టు తిరుగుతారు. ప్రభువు ఎవరు అనేదాన్ని ప్రజలు గుర్తిస్తారు. యేసుని ఒక యూదుడు ఉన్నాడండి, బావి దగ్గర కూర్చోన్నాడు, ఆయన నాతో ఏదో మాట్లాడాడు, నాకు అర్థం కాలేదు అని కాదు ఆమె చెప్పింది. బావి దగ్గర నేను ఒక మనుషుని కలుసుకున్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. మీ జీవితాల గురించి కూడా చెప్పగలడు, మీ భవిష్యత్తు గురించి కూడా చెప్పగలడు, మీ గతం చెప్పగలడు. ఐ మెట్ ఎ మ్యాన్ హూ నోస్ ఎవ్రీథింగ్. సమస్తము ఎరిగి ఉన్నటువంటి ఒక మనిషిని నేను కలుసుకున్నాను. ఒక సమరయుడు కాదు ఆయన. అలాగని యూదుడు అన్నప్పటికీ కూడా యూదులందరికన్నా భిన్నమైన వాడు. యూదుడైంది కూడా సమరయ స్త్రీతో నాతో మాట్లాడాడంటే ఆయన దృక్పథం ఎంత విశాలమైందో నేను అర్థం చేసుకోగలను. ఆయన సాధారణమైన యావరేజ్ జీవుకున్నటువంటి మెంటాలిటీ ఆయనకి లేదు. ఆయన యొక్క దృక్పథం స్వర్గం పంపిన మెస్సియా దృక్పథం లాగా ఉంది. ఈ లోకంలో ఉండి ఒక యావరేజ్ మ్యాన్ లాగా, యావరేజ్ పాస్టర్ లాగా, యావరేజ్ బిలీవర్ లాగా, యావరేజ్ క్రిస్టియన్ లాగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. స్తోత్రం. మనం ఒక రిప్రజెంటేటివ్గా, యూదుల ప్రతినిధిగా యేసు ప్రభు అక్కడికి వెళ్ళలేదు. అమ్మా, ఇంతకాలంగా మీకు మాకు 800 సంవత్సరాల గొడవలు జరుగుతున్నాయి, ఈ సమస్య పరిష్కారం వైపు ఒక ప్రపంచ దూతగా, శాంతి దూతగా నేను వచ్చాను ఆయన చెప్పలేదు. మనము మనుషులమైన మనందరము శాంతి దూతలమేమో కానీ, దూతలమైండొచ్చేమో కానీ యేసు శాంతి దూత కాదు, ఆయన శాంతి దాత. దూతలు దాతలుగా ఉంటారో లేదో మరి నాకు తెలియదు, కానీ ఈ దాత మాత్రం ఖచ్చితంగా దూత అయ్యే అవకాశం ఉంది. నా మాటల యొక్క ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఎవరో విమర్శించాలని మాట్లాడడం లేదు. యేసు ఆ ఊరికి వెళ్ళి ఒక పొలిటికల్ ఇష్యూని
లేకపోతే ఒక భౌగోళికమైనటువంటి ఒక భౌతికమైన సమస్య పరిష్కారానికి వెళ్ళడం లేదు. భౌతికమైన సమస్యలు ఉంటాయి, అవి పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. అక్కడికి వెళ్ళి రోగులను బాగు చేయడానికి ఆయన వెళ్ళలేదు. అంటే అనారోగ్యం సమస్యలు ఉంటాయి, లేకపోతే అక్షార్థమైనటువంటి భౌతికమైన సమస్యలు ఉంటాయి. కానీ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం, దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం. సో హీ వెంట్ దేర్ అండ్ డెల్ట్ విత్ దట్ ప్రాబ్లం. ఆయన అక్కడికి వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం చేశాడు. భూలోకంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆయన పరలోకం నుంచి కొన్ని బస్తాల డబ్బు విసిరేస్తే పాడేసి ఉంటే సరిపోయింది. కానీ దేవుడు ఆ పని చేయలేదు. ఒకవేళ ఆరోగ్యపు సమస్యను పరిష్కరించాలంటే పరలోకం నుంచి కొన్ని బస్తాల్లో కొన్ని ఏమంటారు పెద్ద పెద్ద ట్రక్కుల నిండా ఆయన మెడిసిన్స్ని పంపింటే సరిపోయింది. కానీ భూలోకంలో ఉన్నటి పాప సమస్యను పరిష్కరించడానికి, ఆత్మీయ సమస్యను పరిష్కరించడానికి దేవుడే స్వయంగా కుమారుని రూపంలో దేవుడు తాను నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా భౌతికమైన, ఆర్థికపరమైన, ఇక ఇతర సమస్యలన్నిటికన్నా ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య కన్నా ఒక పెద్ద ప్రాముఖ్యమైనటువంటి సమస్య పాపపు సమస్య. ఈ పాపపు సమస్య పరిష్కారం కొరకు ఎవరు అడుగులు వేయలేదు. స్తోత్రం. పాపపు సమస్య కోసం, పరిష్కారం కోసం ప్రజలే మతాల్ని కనుగొన్నారు, ప్రజలే వేరు వేరు విధానాలను కనుగొన్నారు, ప్రజలే ఆచారాలను కనుగొన్నారు. వాళ్ళ సొంత విధానాల ద్వారా పాప పరిష్కారం జరుగుతుంది అనుకున్నారు, పాప పరిహారం జరుగుతుంది అనుకున్నారు. కానీ పాప పరిహారము, పాప పరిష్కారము వీటి వలన జరగలేదు. ఆత్మస్వరూపైన దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. ఇది ఒక క్రిస్మస్ మెసేజ్ కాదు, కానీ మనము గత ఎపిసోడ్లో ఆలోచించినట్టు విషయాలు, వచనము ప్రవచనము అనే మాటల ప్రకారం యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సహాయం చేయండి అనేటువంటి ఒక సలహా. అంతవరకే కానీ బేదలకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి బేదలకు చేయండి, మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను వెళ్ళిపోయానంటే నన్ను సేవించేట అవకాశం మీకు ఉండదు. స్తోత్రం. ఒకరోజు నిత్యత్వంలో సేవిస్తారు, అది వేరే విషయం. రెండోది, సమస్య పరిష్కరించబడదు. బీదలు అనేవాళ్ళు గరీబీ హఠావో అని అన్నారు, అనగా పేదరిక నిర్మూలన అన్నారు, లేదు, జరగలేదు. మద్యపాన నిషేధం అంటున్నారు ప్రభుత్వాలు, కానీ జరగడం లేదు. ఏదో సాధిస్తామంటున్నారు, ఏది సాధించడం లేదు. మానవులు, ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోతున్నాయి. కానీ ఈ సమస్య పరిష్కారానికి సృష్టికర్త అయిన దేవుడే సృష్టిలో భాగంగా, అనగా శరీరాన్ని ధరించుకొని రావడం ద్వారా సమస్యకు పరిష్కారం వైపుగా అడుగులు పడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ మీతో పాటు ఉండను. ఆయనకు బహుశా ఇష్టం ఉందో లేదో శరీరీతిగా మనకు తెలియదు, కానీ నా తండ్రి ఇష్ట ప్రకారం నేను వచ్చాను, నా తండ్రి ఇష్ట ప్రకారం నేను వెళ్తాను, నా తండ్రి ఇష్ట ప్రకారం నేను చేస్తున్నాను, నా తండ్రి ఇష్ట ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ స్పీక్, వాట్ ఎవర్ వేరెవర్ ఐ గో, ఇట్స్ అకార్డింగ్ టు మై ఫాదర్స్ ప్లాన్. తండ్రి చిత్త ప్రకారమే జరుగుతుంది. నా చిత్తం కాదు, నీ చిత్తమే అని నేను నా తండ్రితో చెప్తాను. నాట్ మై విల్, యువర్ విల్ ఫాదర్, ఇట్స్ యువర్ విల్. గెత్సమనే తోటలో మాత్రమే కాదు, గెత్సమనే తోటకు ముందైనా, గెత్సమనే తోట తర్వాత అయినా కానీ ఎప్పుడు తండ్రి చిత్తానికి సబ్మిట్ అయినటువంటి ఒక అద్భుతమైన కుమారునిగా యేసు ప్రభువును చూడగలము. యేసు ప్రభువులో ఒక అద్భుతమైన కుమారుణ్ణి మనం చూడగలం. తండ్రిలో దేవత్వాన్ని చూస్తాం, కుమారుల్లో మానవత్వాన్ని చూస్తాం. అనగా కుమారుల్లో దేవత్వం లేదని కాదు నా మాటలకు ఉద్దేశం. మానవత్వంలోకి వచ్చినప్పుడు దేవత్వాన్ని కోల్పోయాడని కూడా కాదు నేను అనేది. జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి వెంటనే సంప్రదించండి. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానము ప్రత్యక్ష చొప్పున మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను ఇచ్చే వివరణ మీకు సంతృప్తికరంగా లేకపోతే పర్లేదు, దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రార్థించండి, ప్రభు ఇంకా సంపూర్ణమైనటువంటి అవగాహన, వివరణ మనకిస్తాడు. నాకన్నీ నేను తెలిసి మాట్లాడడం లేదు. స్తోత్రం. తెలియకుండానే మాట్లాడుతాను, తెలిసి తెలియక మాట్లాడుతున్నాను, మిడిమిడి జ్ఞానంతో నేను మాట్లాడుతున్నాను. ఈ మిడిమిడి జ్ఞానమైనా కావచ్చు, ఈ మిడిమిడి జ్ఞానానికి దేవుని యొక్క ప్రేరణ జతపడింది అనుకోండి, ఆ మిడిమిడి జ్ఞానము మహిమ కలిగిన జ్ఞానంగా, లేకపోతే
ఒక మెచ్యూర్డ్ నాలెడ్జ్గా మారుతుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం గత ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు 4 విషయాలు ఆలోచించాం. వచనం ఉంది, ప్రవచనం ఉంది. యేసు నోట్లోంచి వచనం వచ్చింది, ప్రవచనం వచ్చింది. ధర్మశాస్త్రములోని మాటలు, మీ ధర్మశాస్త్రంలో లేకపోతే మీ పెద్దలు, మీ పూర్వీకులు మీతో ఇలాగ అన్నారు కదా, అది వచనం. కానీ నేను మీతో చెప్పున్నది ఏమనగా, కామెంటరీ ఇచ్చాడు, వ్యాఖ్యానం. వచనము ప్రవచనము, వచనము వ్యాఖ్యానము, వచనము వివరణ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఆయనే వచనమై ఉన్నాడు. వచనమై ఉన్న దేవుడు అనగా వాక్యమై ఉన్న దేవుడు, వచనమై అనేక సంవత్సరాలు ప్రవచనాత్మకంగా ఉన్న దేవుడు, ప్రవచనములో ఉన్న దేవుడు, ప్రవచనములో దాగి ఉన్న దేవుడు వచనంగా మారాడు. ప్రవచనమైన దేవుడు వచనంగా మారాడు, వచనమైన దేవుడు మళ్ళీ ప్రవచనంగా మారాడు. మళ్ళీ ప్రవచనమైన దేవుడు వచనంగా మారే అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన సమయం ఇంకా కొద్దిగా ఉంది కనుక, మనకి ఇంకొక 15 నిమిషాలు ఉంది కనుక మనం ఇంకా కొన్ని విషయాలు ఆలోచించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు ఈ ఉదయ కాలంలో మన ధ్యానం నిమిత్తమై మన ఈరోజు సందేశం యొక్క కీ వర్డ్స్ అని కాదు కానీ కీ వర్సెస్ అనగా మూల వాక్యాలు. 2 వాక్యాలు మనం చదవబోతున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనము, పేజీ నంబర్ 93. మీరు ఎందుకండి 2 వచనాలు చదివిస్తున్నారంటారేమో, 2 కలిసి ఉన్నాయి కాబట్టి. ఇంగ్లీష్లో అయితే విడిగా ఉన్నాయి, తెలుగులో విడిగా లేవు కనుక మనం 2 కలిసి చదవబోతున్నాం. అతనిని బట్టి యూదులలో అనేకులు వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. వాళ్ళకి ఆలోచన వచ్చింది, లాజరును చంపాలని ఆలోచించింది, కానీ మనస్సాక్షి వాళ్ళని గద్దించలేదు. అరే, అతన్ని చంపడం ఎందుకు? అతను ఒకసారి చంపినప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ సహోదరి మరియా, మార్తా ఎంతో బాధపడ్డారు. పోనీలే, వాడు బతికాడు, దేవునికి స్తోత్రం, యెహోవా దేవుని కార్యాలు ఇవి, యేసు బతికించింది కాదు, యెహోవా దేవుడు చేశాడు ఈ కార్యం అని అనుకుంటున్నాం అని యూదుల దృక్పథంలో, లేకపోతే వాళ్ళ వేదాంతానికి తగినట్టుగా వాళ్ళు మాట్లాడి ఆలోచించాల్సింది పోయి లాజరును చంపాలనుకుంటున్నారట. సాక్షిని చంపాలనుకుంటున్నారు, అనుభవం కలిగిన వాడిని చంపాలనుకుంటున్నారు. అలా చంపితే మీకేమొస్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును చంపాలనుకున్నారు, ఓకే. లాజరును చంపాలనుకుంటున్నారు, ఏంటిదంతా? ఇంకా కనిపించిన వాళ్ళందరినీ చంపడమేనా మీ పని? చూడండి, ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎవరి మీద పడితే వాళ్ళు దాడులు చేస్తూ లేకపోతే చంపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మానవ బుద్ధులు అప్పుడు ఇప్పుడు ఒకటేనండి, మానవి మానవ దృక్పథాలు అప్పుడు ఇప్పుడు అలాగే ఉంటాయి. మొదటి శతాబ్దంలో ఎలా ఉన్నారో 21వ శతాబ్దంలో కూడా ప్రజలు అదే ధోరణిలో ఉన్నారు. యూదుల కన్నా మనం భిన్నమైన వాళ్ళం అనుకుంటాం, కానీ యూదుల కన్నా ఘోరమైన వాళ్ళమేమో మనం. యూదులు ఏదో గొప్పగా మనం చూస్తాం, యూదయ ఇజ్రాయెల్ దేశానికంతా వెళ్ళి పర్యాటకులుగా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు. యూదులు తక్కువ వాళ్ళని నేను అనలేదు, యూదులకు గొప్పతనం ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అందరూ సమానమే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. మొదటి శతాబ్దం వాళ్ళైనా 21వ శతాబ్దం వాళ్ళైనా 22 అయినా 23 అయినా 24 అయినా కానీ భేదాలు లేవు. అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపం చేశారు. కాబట్టి కొందరు మహిమను పోగొట్టుకున్నారని కాదు, అందరూ పాపం చేశారు, అందరూ మహిమను పోగొట్టుకున్నారు. అందరి పాపాన్ని పరిష్కరించడానికి అందరి కోసం, అందరూ అని కాదు, అందరి కోసం ఒక్కడు, ఆ ఒక్కడే యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. లాజరును కూడా చంపన ఆలోచించిరి, కానీ లాజరును చంపలేదు అని చరిత్ర చెప్తుంది. లాజరును చంపలేకపోయారు వాళ్ళు. లాజరును చంపలేకపోయారు, యేసును చంపలేకపోయారు. మీరు ఎవరిని చంపలేరు. కారణం ఏంటంటే మీరు ఎవరిని బతికించలేరు కాబట్టి ఎవరిని చంపలేరు. బతికించేవానికి మాత్రమే చంపే అధికారం ఉంది. నీకు చంపే అధికారం ఎక్కడిది? ఆవేశం ఉండొచ్చు, ఉద్రేకం ఉండొచ్చు, ఆయుధాలు ఉండొచ్చు, అండ ఉండొచ్చు. అంత మాత్రం చేత ఎదుటి వ్యక్తి యొక్క ఒక వ్యక్తిని చంపేటువంటి అధికారం నీకు లేదు. నీ సహోదరుని చంపే అధికారం నీకు లేదు. అదేంటండి, మేమెక్కడ చంపుతున్నాం? ఉదయకాలాన్నే దేవుని మాటలు వినడానికి వస్తే సహోదరుని చంపుతున్నారని చెప్పేసి మా మీద నేరం మోపుతున్నారంటారేమో. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సహోదరుని ద్వేషించేటువంటి, ప్రేమించే పనితే ప్రేమించు, ద్వేషించకు. ద్వేషించాల్సిన అవసరం లేదు. ద్వేషించడము దేవుని దృష్టికి నరహత్యతో సమానం.
నేనేదో మారణాయుధం తీసుకోను, AK-47 తీసుకోను, లేకపోతే ఇంకేదో చేసి ప్లాన్డ్గా పకడ్బందీగా మర్డర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ స్తోత్రం హల్లెలూయా, నా సహోదరుని నేను ద్వేషించాను. నా మాటల ద్వారా కావచ్చు, నా క్రియల ద్వారా కావచ్చు, నా ఆలోచనల ద్వారా కావచ్చు, నాకు అతనికి మానసిక దూరం పెరిగిందనుకోండి, స్తోత్రం హల్లెలూయా, నేను అతన్ని చంపుతున్నట్లే. వెంటనే అవసరమైతే నా అర్పణను అక్కడే వదిలిపెట్టి అతన్ని క్షమాపణ అడగాలి. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం. మనకు ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మరలా లేస్తే అనేది మన టైటిల్. మరలా లేచిన తర్వాత ఏం జరిగింది, లాజరు మరలా లేచిన తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇక్కడ రాయబడిన మాట మొదటి భాగంలో 10వ వచనంలో, అతనిని బట్టి అనగా ఆయనను బట్టి కాదు, యేసును బట్టి కాదు, లాజరును బట్టి. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను చదువుతున్నాను, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో విడివిడిగా ఉన్నాయి. బ్రియాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT అనేది తర్జుమాలో చూస్తున్నాను. దిస్ ప్రాంప్టెడ్ ద చీఫ్ ప్రీస్ట్ టు సీల్ దేర్ ప్లాన్స్ టు డూ అవే విత్ బోత్ జీసస్ అండ్ లాజరస్. స్తోత్రం. కింద ఫుట్ నోట్లో రాయబడింది, డార్క్నెస్ హ్యాస్ ఓన్లీ వన్ వే టు డీల్ విత్ ద ట్రూత్, కిల్ ఇట్. చీకటికి, అంధకారానికి సత్యముతో వ్యవహరించడానికి ఒకే ఒక విధానం ఉంది, చంపండి. చంపడం అనేటువంటి విధానమే. ఇక్కడ రాయబడిన మాటలు మరలా చదువుతున్నాను. దిస్ ప్రాంప్టెడ్, వాళ్ళు అలాగ ఉండడం, జనాలు గుంపుగా రావడం, వాళ్ళు భోజనం ఇవన్నీ జరిగిన తర్వాత, దిస్ ప్రాంప్టెడ్ ద చీఫ్ ప్రీస్ట్ టు సీల్ దేర్ ప్లాన్స్. ప్రధాన యాజకులకి ఇక కన్ఫర్మ్ చేసుకొని ప్లాన్ చేయాల్సిందే, లేదు లాభం లేదు. టు డూ అవే విత్ బోత్ జీసస్, యేసుని లాజర్ని మట్టు పెట్టాలి. ఇద్దరిని ఒకే రోజు చంపేసేయాలి. లాజర్ని చంపితే యేసు లేపుతాడేమో, యేసుని చంపితే ఎవరు లేపుతారు? ఎవరు లేపే అవకాశం లేదు కదా. ఇద్దరిని ఒకే రోజు చంపాలి. లేపిన వాడిని, లేచిన వాడిని ఇద్దరిని చంపేయాలనేది వాళ్ళ ప్లాన్. ఫర్ హిస్ మిరకిల్ టెస్టిమనీ వాస్ ఇర్రిఫ్యూటబుల్ అండ్ వాస్ పర్స్యూడింగ్ మెనీ ఆఫ్ ద జ్యూస్ లివింగ్ ఇన్ జెరూసలేం టు బిలీవ్ ఇన్ జీసస్. యెరూషలేములోని యూదులందరూ విశ్వసించడానికి కారకులై, యూదా మతాన్ని బలహీనపరచడానికి, యూదా మతం మీద దాడి చేయడానికి, దెబ్బ కొట్టడానికి యేసు లాజరును లేపడం ఒక కారణం అయిపోయింది. మతము మహిమకరమైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఊరుకోలేదు. మతం రెచ్చిపోతుంది, రేగిపోతుంది. మతం ఎప్పుడు మార్గానికి వ్యతిరేకే, శరీరం ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకే, ఇష్మాయేలు ఎప్పుడు ఇస్సాకుకు వ్యతిరేకే. దేవుని స్తోత్రం హల్లెలూయా. శరీర కార్యాలు ఎప్పుడు ఆత్మ ఫలానికి, ఆత్మ సంబంధమైన కార్యాలకు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలమేమనగా, అది ఆత్మఫలం కాదు, ఆత్మఫలమే, కానీ దానికి ముందుగా శరీర కార్యములు స్పష్టమైనవి అని రాయబడింది. అనగా కింద చెప్పబడుతున్న ఆత్మఫలము లేకపోతే ఆత్మ కార్యాలు అని అనుకోవచ్చు. ఆత్మఫలము కాదు, సరే ఆత్మఫలమే. ఆత్మఫలం అంటే ఆత్మ యొక్క కార్యం అని అర్థం. ఫలము ఒక చెట్టు యొక్క కార్యం. చెట్టులో జరిగినటువంటి మార్పుల ఫలితంగా, చెట్టులో జరిగినటువంటి చర్యల ఫలితంగా, అంతర్గతంగా జరిగిన చర్యల ఫలితంగా, క్రియల ఫలితంగా ఒక పండు వచ్చింది. ఏమి జరగకుండా ఒక మానులోంచి, మొద్దులోంచి పండ్లు వచ్చే అవకాశం లేదు. ఆత్మఫలము అంటున్నప్పుడు ఆత్మకార్యాలు. ఆత్మకార్యాలు 9, శరీర కార్యాలు బోల్డ్ ఉన్నాయి. ఇంచుమించు 10, 16, 17 వరకు ఉన్నాయి. అనగా ఆత్మకార్యాలు కొన్నే ఉన్నాయి, 9 ఉన్నాయి. వాటికి మించి ఇంచుమించు ఎగ్జాక్ట్గా 18 అని అనడం లేదు, 17 వరకు ఉన్నాయి. అనగా డబల్గా ఉన్నాయి. అనగా ఆత్మకార్యాలు కొన్ని ఉన్నాయి, కానీ శరీర కార్యాలు అధికంగా ఉన్నాయి. అనగా దాని అర్థం ఆత్మకార్యాలు మైనారిటీగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులు మైనారిటీగా ఉన్నారు. శరీర కార్యాలు చేసేవాళ్ళు, శరీర ఫలములు కలిగిన వాళ్ళు, శరీరములో ఫలిస్తున్న వాళ్ళు, ఆత్మలో ఫలించలేకుండా ఉన్నవాళ్ళు మెజారిటీగా ఉన్నారు. స్తోత్రం, దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను ఒక నూతనమైన వ్యాఖ్యానం వచ్చే తర్జుమాలోంచి నేను మాట్లాడడం లేదు, కానీ గలతీ పత్రిక 5వ అధ్యాయం శరీర కార్యములు అన్న తర్వాత దానికి వ్యతిరేకమైన పదం ఆత్మఫలం కాదు, ఆత్మకార్యములు. అనగా కార్యము ఫలము వేరు కావచ్చు. కార్యము జరిగింది కాబట్టి ఫలం వచ్చింది. ద రిజల్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ద రివార్డ్ ఆర్ బ్లెస్సింగ్ ఆర్ ద క్లైమాక్స్ ఆఫ్ ది స్పిరిట్. అవన్నమాట అవి ఆ 9 విషయాలు.
సరే, దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొంతమంది కొన్ని చోట్లకి వెళ్తే ఆత్మ ఫలమా ఆత్మ ఫలములా అని అంటున్నారు. కానీ కాంటెక్స్ట్ వైజ్గా ఆలోచిస్తే ఆత్మ ఫలము కాదు, ఆత్మ ఫలములు కాదు, ఆత్మ కార్యాలు అవి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పూయించి కాయించి పండించేటువంటి స్వభావాలు, లక్షణాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం త్వరగా వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకున్నాం. మొట్టమొదటి మాట, మరలా లేచిన తర్వాత ఏం జరిగింది? 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను నుండి లేచిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండగకు 6 దినములు ముందుగా వచ్చాను. చాలండి, అక్కడ ఆగుదాం. యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా అని అన్నారు. బేతనియా అని మాత్రం కాదు, ఏ బేతనియా అని చెప్పడం కోసం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో వేరొక బేతనియా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే మరియా, ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియా. చూడండి, 11వ అధ్యాయంలో బేతనియా అంటే ఏంటో వివరించాడు. 12వ అధ్యాయంలో బేతనియా అంటే ఏంటి? బేతనియా అంటే ఊరే, బేతనియా అంటే ఒక ప్లేసే, ఒక గ్రామమే. కానీ బేతనియా అంటున్నప్పుడు ఒకటే అది మరియా మార్తల గ్రామం అని చెప్పబడింది. కానీ 12వ అధ్యాయంలో దాన్ని మార్చేశారు. దాని బోర్డు మారింది, దాని పేరు మారింది, దాని టైటిల్ మారింది. అక్కడక్కడ పేర్లు మార్చినట్లుగా, అక్కడక్కడ యూనివర్సిటీ పేరు మార్చినట్టుగా, లేదా అక్కడక్కడ జిల్లాల పేర్లు మార్చినట్లుగా మారుతున్నాయి. ఇక్కడ మారింది చూడండి, 11:1కి 12:1కి మధ్యలో ఉన్నట్టు తేడా. ఇక్కడ రాబడిన లాజరు పేరుతో ఆ ఊరు గుర్తించబడింది. ద విలేజ్ బికమ్ పాపులర్ బికాస్ ఆఫ్ లాజరస్. ఏంటంటే ఏం లాజరు అంట? రోగి అయి చనిపోయిన లాజరు ఉన్న బేతనియా అని కాదు. స్తోత్రం. యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా. దేవుని స్తోత్రం. ఒకటి అస్తిత్వం మారింది, లేస్తే అస్తిత్వం మారుతుంది. వెన్ యు రైజ్ ఆర్ వెన్ యు ఆర్ రోజ్, యు ఆర్ రిజన్ బై గాడ్, స్తోత్రం, దెన్ యువర్ ఐడెంటిటీ వుడ్ బి చేంజ్డ్. అస్తిత్వం మారింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు అక్కడ మధ్య భాగం లేదా చివరి భాగం, అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. స్తోత్రం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో వారు కన్నీళ్లను పానం చేస్తున్నారు. కన్నీళ్ళు ఒక పానీయంగా మారాయి. కానీ 12వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి ఒక విందు జరుగుతుంది. స్తోత్రం. ఒక ఫీస్ట్ జరుగుతుంది, ఒక ఫెస్టివల్ జరుగుతుంది. పరిస్థితి మారిపోయింది, రివర్స్గా ఉంది. 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా లేదు, 11వ అధ్యాయం కన్నా భిన్నంగా 12వ అధ్యాయంలో ఉంది. స్తోత్రం. హల్లెలూయా. 10 పరీక్ష అనేటువంటి దానికి, పరీక్షకి గుర్తయితే 10 అనేటువంటి సంఖ్య, 11 ప్రత్యక్షత అయితే 12 పునాది. స్తోత్రం. ఇలా ఒక్కో నంబర్కి లేకపోతే ఒక్కొక్క సంఖ్యకి అంకెకి బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతలు భక్తులు చెప్పుకుంటూ వచ్చారు. వాటిలోకి వెళ్ళడం లేదు. అనగా రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న విషయం, అక్కడ ఆనందం కలిగింది. విందు జరిపారు. కారణం ఏంటి? ఏడుస్తూ విందు చేశారని, సనుక్కుంటూ కొనుక్కుంటూ విందు చేశారని కాదు, ఆనందం కలిగింది. స్తోత్రం. కారణం ఏంటి? ఒక అద్భుతం జరిగినప్పుడు ఆనందం జరుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది. అపోస్తల కార్యములు 8వ వచనం. కారణమే లేదా? ఊరినే పిచ్చోళ్ళు అందరూ నవ్వుకుంటున్నారని కాదు, లాఫింగ్ థెరపీ ఏదో జరుగుతుందని కాదు. ఒక లాఫింగ్ థెరపీ జరిగినా కానీ స్వర్గం ద్వారా, స్వర్గం పంపినటువంటి మనుషుని ద్వారా, స్వర్గం ప్రకటించినటువంటి స్వర్గపు ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రకటించిన సువార్త ద్వారా జరిగినటువంటి సూచక్రియల ద్వారా కలిగిన సంతోషం. అది మామూలుగా వచ్చినట్టు సంతోషం కాదు. సంతోషించండి, సంతోషం నేను చెప్పుకొని సంతోషించడం కాదు. సూచక్రియలు, సువార్త ద్వారా, సువార్త ప్లస్ సూచక్రియలు ఈజ్ ఈక్వల్ టు సంతోషం. ఎక్కడైతే సువార్త సూచక్రియలు రెండు కలుసుకుని అక్కడ సంతోషం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, వారు సంతోషించారు. సూచక్రియ జరిగింది. యేసు తాను ఎవరో చెప్పుకున్నాడు, తన గురించి తాను చెప్పుకున్నాడు, తన గురించి ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షత, ప్రభు కార్యము రెండు జరిగాయి కాబట్టి ప్రమోదం కలిగింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మన సమయం లేదు కనుక. మూడో విషయాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో
సామాన్యుడు ఆయన అక్కడ ఉన్నవాడని తెలుసుకుని ఆ, యేసును చూచుటకు మాత్రమే కాక ఆ. మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూచుటకు వచ్చింది. దేవుని స్తోత్రం. జనులు వచ్చారు. ఎందుకు వచ్చారు? యేసును చూడడానికి మాత్రమే కాదు. నాట్ ఓన్లీ జీసస్ బట్ నౌ దే వాంట్ టు సీ లాజరస్. అనగా వాళ్ళు వచ్చి లాజరు అనేటువంటి స్టోరీ నిజమా కాదా, కల్పితమేమో, లాజరు ఉన్నాడు అనగా లాజరును చూచి నమ్మారు, అతనిని బట్టి అని తర్వాత 10వ వచనంలో రాయబడింది. లాజరును బట్టి, బికాస్ ఆఫ్ లాజరస్ ద పీపుల్ బిలీవ్డ్ హిమ్, దే సా లాజరస్. అవును, నిజమేనే. లాజరు ప్రేతం కాదు, లాజరు భూతం కాదు, లాజర్ ఇస్ రియాలిటీ. లాజరస్ వాస్ రియాలిటీ, సో దే బిలీవ్డ్ జీసస్. ఆ మరణం అనేది వాళ్ళకి తెలియదు. మరణం అనే అపోహ కావచ్చు, మరణం అనేటువంటి భ్రాంతి కావచ్చు, భయం, దాంట్లో నుంచి జీవం అనే రియాలిటీని చూపించాడు. దాన్ని బట్టి వాళ్ళు ఆయన్ని విశ్వసించారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయ విశ్వాసం కలిగింది, ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగింది. స్పిరిచువల్ ఫెయిత్ వాస్, రియల్ ఫెయిత్ ఆర్ బిబ్లికల్ ఫెయిత్ వాస్ ఆరిజినేటెడ్ దేర్. ప్రజలందరూ ఆయన్ని విశ్వసించారు. అనగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, లేదు అందరూ కాకపోయినా అందరిలో అనేకులు వారు విశ్వసించారు. 4వ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. స్తోత్రం, స్తోత్రం. 3వ విషయం మనం అక్కడ గమనించని, వాళ్ళందరూ వచ్చారు. ఎవరి కోసం? కారణాలు ఉన్నాయి. యేసు కోసం, లాజరు కోసం. వారి యొక్క ఆగమనం జరిగింది, కమింగ్ జరిగింది. వాళ్ళు వచ్చేసారు ప్రభు దగ్గరికి. స్తోత్రం. గుంపులు గుంపులుగా వచ్చేసారు. అనగా ప్రజలు తిరిగి బబులోన్లోంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినట్టుగా వచ్చేసారు. స్తోత్రం. మతములో నుంచి అందరూ తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి, యేసును విశ్వసించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అక్కడ రాయబడింది 10వ వచనంలో రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. తమ వారిని, తమ యూదులని, తమ మతాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తాను. మరలా లేస్తే జరిగేటువంటి పనులు, అస్తిత్వం మారింది. 2వది ఆనందం కలిగింది. 3వది ఆగమనం జరిగింది. 4వదిగా మనం ఆలోచించిన మాట, ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగింది. మరలా లేపబడేటువంటి అనుభవం, పునరుత్థానపు అనుభవం, ఆత్మ సంబంధమైన పునరుత్థానపు అనుభవం మనందరిలో. చనిపోయినట్టు లాజరు తిరిగి లేచినట్లుగా, అక్షార్థంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా లేపబడేటువంటి అనుభవంలో మనందరూ రావడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.